ఫ్రెండ్స్, నేను మీ నారాజు. మీరు చూస్తున్న రైతు కలం ఛానల్. ఈరోజు మనం మామిడి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈరోజు మనకు డేట్ వచ్చేస్తే 28/4 ఏప్రిల్ డేటు. మనకి ఈరోజు మామిడి ధరలు ఎలా ఉన్నాయంటే, మనకు 26th రోజు బంద్ ఉండేసరికి కొంచెం 27th రోజు దాని ఎఫెక్ట్ కొంత అయితే కనబడ్డది. రేట్లు అయితే కొంచెం డౌన్ అయిపోయినాయి. మరి ఆల్మోస్ట్ మనం అనుకునే అన్ని రేట్లు డౌన్గానే ఉన్నాయి. హిమాయత్ కానీ, కేసర్ కానీ, ఆల్ఫాన్సో కానీ, అపస్ ఆల్ఫాన్సో కానీ, పైరి కానీ, మల్లిక కానీ, బెనిషా, దశరి, ఇవి ఆల్మోస్ట్ మల్లిక కానీ ఆల్మోస్ట్ తోతాపూర్ ఒకటి కొంచెం అట్లుంది. మిగిలిన అన్నీ ఆల్మోస్ట్ డౌన్గానే ఉన్నాయి. ఒకసారి రేట్లు ఎట్లుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దానికంటే ముందు తప్పకుండా మన ఛానల్ ఒకసారి విజిట్ చేసి తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వ్యూవర్స్కి అండ్ సబ్స్క్రైబర్స్కి అందరికీ చాలా చాలా థ్యాంక్స్. మనం ఈరోజు ఏమేమి చెప్తున్నాం అంటే, హైదరాబాదు, కరీంనగర్, కర్ణాటక, నిజామాబాద్, జగిత్యాల్, విసన్నపేట్, నాందేడ్, భోపాల్, నెక్స్ట్ వరంగల్, గుల్బర్గా, సోలాపూర్, అనంతపూర్, ఈ రేట్లు చెప్పే ప్రయత్నం చేద్దాం. మనం ఇందులో ఆల్మోస్ట్ అన్ని రకాల వెరైటీలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. డైలీ రోజుకు 5-6 గంటలు దీని మీద వీడియో చూసుకుంటూ మనం దీని మీద రీసెర్చ్ చేసి చేయాల్సి వస్తుంది. ఒకసారి చూడండి. మీరు ఛానల్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ విషయాలు మాత్రం నేను ఏ రకంగానూ మేము లాస్ అయ్యేటట్టు చూడం. చాలా వరకు నేను జెన్యూన్ రేట్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నా. ఇంకోటి ఏంటంటే, నేను చెప్పడమే కాదు, చాలా వరకు ఒకసారి మీరు ఛానల్ విజిట్ అందులో బయర్స్ ఒకసారి మీరు చూసి కూడా వాళ్ళకి కాల్ చేసి కూడా మీరు మార్కెట్కి వెళ్తే బెస్ట్ అన్నట్టు. ఈరోజు రేట్లు వచ్చేసి హైదరాబాద్లో మనకు నాటియా వెరైటీ వచ్చేసి, మా నాటియా చాలా తక్కువ అవుతుంది. చాలాసార్లు చెప్పిన విషయం ఇదే. నాటియా 10 నుంచి 20 రూపాయల కిలో అవుతుంది. ఒకసారి నన్ను అడిగిరు కూడా ఎవరో నాటియా ఎట్లా పోతుందని. మీకు చాలా అనంతపురం మా దగ్గర లాంగ్ నుంచి వస్తే ఇక్కడికి మీకు ట్రాన్స్పోర్టే చాలా కాస్ట్ పడుతుంది. ఒకసారి మీరు చూసుకోండి. మీ దగ్గరలో మంచి రేట్ పడే ఉంటే, మీ దగ్గరలో మీ విలేజ్ పక్క మీ ఊరు దగ్గరలో వాళ్ళకి ఉంటే అక్కడికే ఇచ్చేయడం బెటరు. ట్రాన్స్పోర్ట్ ఎక్కువ పడుతుంది. ఇంకొకటి ఏంటంటే, డైరెక్ట్ బయర్స్ ఉంటే వాళ్ళకి ఇవ్వడం బెస్ట్. మనకు ట్రాన్స్పోర్ట్ కానీ లేబర్ ఛార్జెస్ కానీ తగ్గుతాయి. 10 నుంచి 20 రూపాయలు, 10 to 20 రూపీస్. మల్లికాయ వచ్చేస్తే 15 నుంచి 35, 15 to 30-35 మధ్య నడుస్తుంది. 15 నుంచి 30 నడుస్తుంది. నాటియాలో ఇంకో రేట్ వచ్చేసి ఇది మరీ లో పోతున్నాయి. కొంచెం కాయ ఇంతో అని చెప్పింది మనం మంచిగా ఉన్నది. మంచిగా లేనిదైతే 5 నుంచి 10 రూపాయల కిలో కూడా పోతున్నాయి. సో మ్యాక్సిమం మీకు ట్రాన్స్పోర్ట్ లేబర్ తగ్గించుకునే ప్రయత్నం చేయండి. మీకు దగ్గరలో ఉంటే అక్కడనే ఇచ్చే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ దశేరి వెరైటీ వచ్చేస్తే 30 నుంచి 50 మధ్య వస్తుంది. 30 to 50 రూపీస్. ఇది కూడా మనకు 60-80 దాకా పోయింది. ఇంకా కొన్ని చోట్ల 100-120 కూడా పోయింది. ఇవి అయితే కొంచెం రేట్లు తగ్గినాయి. మనం చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ ఈరోజు మనం కొత్తగా చాలామంది అడిగేది ఏంటంటే, వేరే వెరైటీలు అడుగుతున్నాం. ఆమ్రపాలి ఈరోజు వచ్చింది మనకు. ఆమ్రపాలి మార్కెట్కి వచ్చింది. కాకపోతే మార్కెట్కి వచ్చిందన్నట్టు కానీ దీని రేట్ కూడా భారీగా ఏం లేదు. ఒక 25 నుంచి 35-40 మధ్య నడుస్తుంది. 25 to 35-40 మధ్య నడుస్తుంది ఆమ్రపాలి వెరైటీ. ఒకసారి ఉన్న వాళ్ళు చూడండి. మీరు వాళ్ళ అడితి వాళ్ళ నెంబర్ కానీ షాప్ వాళ్ళ నెంబర్ ఇవ్వమని ఇస్తాను. ఒకసారి చాలా వరకు నేను వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. మీరు డైరెక్ట్ యూట్యూబ్లో నేను అందరికీ ఆన్సర్లు ఇవ్వలేను. ఒకసారి కొంచెం అడగండి. కానీ వాట్సాప్లో మ్యాక్సిమం అడిగితే నేను డైరెక్ట్ ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఇంకోటి ఏంటంటే, ఏప్రిల్ 1 నుంచి 10th వరకు ఉన్న వీడియోలో చాలా వరకు నెంబర్స్ ఉన్నాయి. నేను కొన్నిసార్లు బిజీగా ఉండి నేను ఇవ్వలేకపోయినా కూడా అందులో మీరు చూసుకున్నా కూడా చాలా వరకు నెంబర్లు ఉంటాయి. నా దగ్గర రావాల్సిన అవసరం కూడా ఉండదు. మీకు ఒకసారి చూసుకోండి. ఒకసారి మన వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ అయితే మీకు చాలా ఉపయోగం ఉంటుంది. అందులో నేను కాకపోతే చాలామంది ఇస్తారు. లేకపోతే అందులో నేను ఒక పిన్ చేసి కూడా దానికి నెంబర్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. నెక్స్ట్ రస్పూర్ వెరైటీ, పైరి వెరైటీ. పైరి మనకు ఈ మధ్య మనకు మార్కెట్ ఎక్కువ రాలేదు, మళ్ళీ వస్తుంది. 25 నుంచి 30 రూపాయల మధ్య వస్తుంది. 25 to 30-35 రూపీస్ కేజీ. నెక్స్ట్ బారిక్ కేసర్లో కొంచెం అది వేరే వెరైటీ. ఇది మంచి లేని కాయ. 25 నుంచి 40-50 మధ్య నడుస్తుంది. ఇదైతే లో కాస్ట్ ఉంది. 25 to 50 రూపీస్. అంటే మనకు 25-30 రూపీస్ ఉందంటే ఇది కచ్చలాగున్న కాయకు మాత్రమే. మంచిగా ఉన్నదానికి కొంచెం మంచి రేట్ పడుతుంది. ఇట్లనే ఇప్పుడు కేసర్ కూడా రేటు కొంచెం డౌనే ఉంది. టాప్ వచ్చేస్తే 80 ఉంది అంతే. ఇప్పుడు మనకు కేసర్ కూడా బాగా రేట్లు ఏమి డౌన్ అయిపోయినాయి. హిమాయత్ వచ్చేస్తే 50 నుంచి 70. ఇది మన మీడియం కాయ. 50 to 70 రూపీస్. టాప్ మనకు 100 ఉంది అంతే. అంతకు మించి పోవట్లేదు. నేను చెప్పినా కదా, ఆల్మోస్ట్ ఇవన్నీ రేట్లు డౌన్ అయిపోతున్నాయి. ఇంకోటి ఏంటంటే, మీకు అపాస్ వెరైటీ వచ్చేస్తే 40 నుంచి 90 రూపాయలు. ఇది కూడా మనకు 110-120 దాకా ఉండే. ఈరోజు మనకు 90 దాకా వచ్చింది. 40 to 90 రూపీస్. బెనిషాన్ వచ్చేసి ఇంకోటి బాదాము బెనిషాన్ ఒకటే అని చెప్పేస్తున్నా. కాకపోతే కొందరు ఏంటంటే, బాదాం అనేది మన కర్ణాటక సైడు ఆల్ఫాన్సో వెరైటీ అంటున్నారు. కావచ్చు. కాకపోతే మీరు కర్ణాటక సైడ్ మాకు బాదాం కానీ బెనిషా కానీ ఒకటే అంటారు. సో నేను ఆ రకంగా చెప్పుకుంటూ వచ్చిన. మేబీ వేరే అయితే ఇక్కడ నుంచి నేను దాన్ని వేరే ఇండివిజువల్ చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు బెనిషాన్ వచ్చేసి హైదరాబాద్లో మనకి 25 నుంచి 40 రూపాయల కిలో పోతుంది. టాప్ వచ్చేస్తే 50-60 దాకా పోతుంది. మీడియం మాకు మాత్రం ఉంటే 25 నుంచి 40 రూపాయల కిలో పోతుంది. 60 అంటే టాప్ 60 రూపాయల కిలో దాకా పోతుంది. చిన్న రసాలు మాత్రం మంచి రేట్ వచ్చింది. మనకు 75 రూపాయల దాకా కిలో పోతుంది. 75 రూపీస్ కేజీ. మంచిగా ఉంటే 75 పోతుంది. కొంచెం లేవెస్ట్ ఉంటే ఇదే మనకు కొంచెం 40, 30 నుంచి 50-60 మధ్య నడుస్తుంది. టాప్ ఉంటే 75 దాకా నడుస్తుంది. 75 రూపాయలు.
30 to 60 మధ్య మీడియం నడుస్తుంది. అపాస్ ఇంకో వెరైటీ ఇంత మనం చెప్పింది అంటే 40 నుంచి 60 రూపాయల మధ్య నడుస్తుంది. ఇది ఇంత మనకు ఆల్మోస్ట్ ఇది కూడా 40 నుంచి 90 ఈ గ్యాప్లనే మధ్య నడుస్తుంది. 40 to 65. కచ్చా బెనిషా అసలు బాగాలేని పిక్కగట్టని కాయ వచ్చేస్తే 15 నుంచి 30 రూపాయల కిలో పోతుంది బెనిషా. ఒకసారి మీరు గుర్తుంచుకోండి. మంచి అయిన కాయలు ఇవ్వండి. ఎంత మనం కానికాయ తెచ్చి మంచి రేటు పొందామంటే పొందలేము, వాళ్ళు తక్కువ రేట్ వేస్తారు. ఇది ఒకటి అయితే గుర్తుంచుకోండి. నెక్స్ట్ మంచి బెనిషా వచ్చేస్తే మనకు 60 రూపాయల కిలో కూడా పోతుంది. మీరు మంచిగా ఉంటే ఆల్మోస్ట్ ఇప్పటికైనా బెస్ట్ రేట్ ఉంటే బెస్ట్ రేటే ఉంది. మంచి కాయ ఉంటే ఒకసారి ఇది గుర్తుంచుకోండి. మంచి కాయ ఉంటే ఇప్పటికీ మాల్ ఉంది. ఇంకా ఎక్కువ మీకు కాయ చెట్టు మీద ఆపోదు అంటే మాత్రం తెంపే ప్రయత్నం చేయండి. చాలామంది ఏంటంటే టెన్షన్ పడి మనకు కచ్చకాయనే చేస్తారు. దీనివల్లనే కొంచెం రేట్లు డౌన్ అవుతాయని మార్కెట్ వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళ రైతుల భయాలు కానీ బయర్స్ తోట పట్టినలో భయాలు వాళ్ళకు ఉంటాయి. ఎందుకంటే ఇప్పటికే నేను నాకు వాట్సాప్లో కానీ యూట్యూబ్లో కానీ చాలా టెన్షన్ ఉన్నారు. కొన్న వాళ్ళు కానీ రైతులు కానీ మేము ఇంత పెట్టి కొన్నాం గంత పెట్టి కొన్నాం, మాకు ఎట్లా ఇంత లాస్ వచ్చేటట్టుంది, చెప్పురాను రేట్ చెప్పురాను అంటారు. ఏం చెప్పినా ఇది రేట్లు పెరిగేదంటే పెరుగుతాయి కానీ మనం ఇంకేం చేయగలుగుతాం. ఉన్న రేట్లే నేను చెప్పగలుగుతాను కానీ అంతకుమించి అయితే మీరు మొత్తం మాడిఫికేషన్ చేసి నేను పెంచూరు అంటే పెంచలేరు కదా మార్కెట్. ఎప్పుడైనా ఒకటైతే గుర్తుంచుకోండి. నాకు మీ బాధ అర్థమవుతుంది. రేట్లు పెరగాలని అందరికీ ఉన్నది. కాకపోతే అది పెరిగేది ఉంటేనే మార్కెట్ని బట్టే పెరుగుతుంది. కొన్ని ఇంకా రకరకాల ఫ్యాక్టర్స్ ఉన్నాయి. మనం రేపు వర్షాలు వస్తున్నాయని కావచ్చు, లేకపోతే మన యుద్ధం ఎఫెక్ట్ కావచ్చు, లేకపోతే ఇంకేమన్నా ఎఫెక్ట్ ఏమైనా కాయలు ఎక్కువ కూడా ఒక్కసారి మార్కెట్లో కాయలు ఎక్కువ రావడం వల్ల కావచ్చు. మొత్తానికి అయితే రేట్లు అయితే ఇప్పుడు డౌనే ఉన్నాయి. నన్ను అంటుంటే నాకు అడుగుతుంటే చాలా బాగా అనిపిస్తుంది. కానీ ఏం చెప్తాం, మనం రేట్లు అయితే పెరగలేదని చెప్తాం కదా, ఇంకేం చెప్తాం. 4 సార్లు 5 సార్లు రేట్లు అడుగుతున్నారు. ఒకసారి చెప్తాను, 2 సార్లు చెప్తాను. రోజుకైతే 4 సార్లు వీడియోలు చేయలేం కదా. ఇది ఒకటే మీరు గుర్తుంచుకోండి. ఒకసారి భారీగా రేట్ పెట్టుకొని దాన్ని కూడా నేను చెప్తున్నా, చాలా వరకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. మీరు ఇది అర్థం చేసుకోండి. బెనిషా 30 దాకా పోయింది. లోయెస్ట్లో మనం 30 రూపీస్ కేజీ పోయింది. తోతాపూర్ వచ్చేసి 20 నుంచి 30 రూపాయల మధ్య ఉంది. ఇదంతా మనం చెప్పేది హైదరాబాద్లో రేట్లే. 20 నుంచి 30 రూపీస్ తోతాపూర్ వెరైటీ. దశేరి 70 పోతుంది. టాప్ వచ్చేస్తే మనం మంచిగా ఉంటే 70 రూపీస్ దాకా పోతుంది. కేసరి రేట్ వచ్చేస్తే 80 రూపీస్ కేజీ పోతుంది. ఇంతమంది మనం చెప్పిన ఇది కేసరి 80 రూపీస్ కేజీ పోతుంది. చిన్న రసాలు వచ్చేస్తే మనకు 45 నుంచి 75 రూపాయల మధ్య పోతుంది. మనకి ఇంతమంది చెప్పిన టాప్ 75 రూపీస్ కేజీ పోతుంది. మనకు లాల్బాగ్ వెరైటీ వచ్చేస్తే 50 నుంచి 90 రూపాయల మధ్య పోతుంది. మీడియం ఒక 50 నుంచి 60 మధ్య వేసుకోండి అంతే. 50 to 60 లాల్బాగ్ వెరైటీ కూడా చాలా మంది అడుగుతున్నారు. అయిన కాయ మాత్రం తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. మీరు ఎన్నిసార్లు అడిగినా రేట్లు ఒక 200-300 రూపాయల కిలో అయితే ఏం పోదు. మీ కాయ 60 పొజిషన్ మాత్రం ఉంచుకోకండి. 5 ఉంటే ఎంతో కొంత కాయ తీసేసే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఆల్మోస్ట్ ఇది హైదరాబాద్ అయిపోయినాయి. ఇంకొన్ని ఉన్నాయి హైదరాబాద్ తర్వాత చెప్తే. ఇప్పటికి మాత్రం హైదరాబాద్లో రేట్లు ఇవి. ఇంకొన్ని ఏంటంటే హైదరాబాద్లో పచ్చడికాయ మనకు 4 రూపాయల నుంచి 10 రూపాయల కిలో పోతుంది. పచ్చడికాయ అడుగుతున్నారని అది వాళ్ళకి చెప్పినా కూడా మీ దగ్గరలో మీ బంధువులకో మీ ఇంటి పక్కలకో వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేయండి. మంచి రేటుకు అక్కడనే మంచి వస్తాయి. మీరు ఇక్కడికి తెంపుకొచ్చి ట్రాన్స్పోర్ట్ అవి చేసేసరికి కాయ నల్ల పడుతుంది. ఇక్కడికి వచ్చే రేటు మంచిగా పడుతుంది. ట్రాన్స్పోర్ట్ కూడా ఎక్కువ పడుతుంది. లేబర్ పడుతుంది. ఇవన్నీ ఉంటాయి, కటింగ్లు ఉంటాయి. సో మీరు దగ్గర ఉంటే అక్కడనే ఇచ్చే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ వచ్చేస్తే మనకు కరీంనగర్లో బెనిషా వచ్చేస్తే మనకు 25, 28, 33, 27, 39, 35, 31, 35, 32, 35, 33, 39 ఆ టాప్ 40 ఇంతకు మించి అయితే పోలేదు. ఇది కరీంనగర్ రేట్లు. టాప్ ఎట్లుందంటే రేట్ ఎట్లుందంటే బెనిషాన్ వెరైటీ 28 నుంచి 40, 28 to 40 రూపీస్ మధ్య నడుస్తుంది. మీడియంగా మనకు 33, 35, 31 ఈ రేంజ్లోనే నడుస్తుంది. 37 అంతకు మించి అయితే పోలేదు. ఆ మీడియం టాప్ 39, 40 పడ్డది అంతే. 40 కూడా పడలేదు. ఇది మన కరీంనగర్ రేట్లు. నెక్స్ట్ దశేరి కరీంనగర్లో వచ్చేస్తే 36, 54, 67, 47 టాప్ ఇట్లా నడుస్తుంది. మనకు 35 నుంచి 35 నుంచి 67 దాకా పోయింది. సో ఇది మనం దశేరి కొంచెం నేను చెప్పింది చాలాసార్లు చెప్తున్నా. దశేరిలో కరీంనగర్లో కొంచెం మంచి రేట్ పడుతుంది వరంగల్తో పోలిస్తే. నెక్స్ట్ ఇదే మనకు వరంగల్లో ఇవే రేట్లు. మనకు బంగినపల్లి వచ్చేస్తే చాలా తక్కువనే, మాల్ అయితే తక్కువనే వచ్చింది. 36, 40 రూపాయల కిలో అయింది. ఇది ఎక్కువ రాలేదు. 36, 40 రూపీస్. దశేరి వచ్చేస్తే దశేరు 30, 35, 40 ఇది కూడా సేమ్ అదే రేట్ నడుస్తుంది. దశేరి కరీంనగర్లో కొంచెం ఎక్కువ రేట్ అనిపిస్తుంది. మీకు దగ్గరలో ఉంటే ఒకసారి మళ్ళీ కాల్ చేసి అడగండి. మా కాయ ఇట్లుంది తీసుకుంటారా, ఏ రేటు పోతాయి అంటే వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తారు. నెక్స్ట్ జగిత్యాల్లో బెనిషా ఇది కొంచెం మంచి రేట్ పడ్డది. ఈ మధ్యనే మార్కెట్ వస్తున్నాయి. 39, 42, 41 రూపాయల కిలో అయింది. 39 to 39, 40 to 41 అయింది. జగిత్యాల ఉంటే జగిత్యాలలో తీసుకెళ్ళండి, అక్కడ మంచి రేట్లు పడుతున్నాయి ఇప్పుడున్న మార్కెట్ ప్రకారం చూస్తే. నెక్స్ట్ విసన్నపేట వచ్చేసి విసన్నపేటలో బెనిషాన్ 18, 17 మొత్తానికి 20, 15 ఈ మధ్య నడుస్తుంది. మరీ మంగుంటే 15, ఖరాబ్ అయితే 15 ఇట్లా నడుస్తుంది. మొత్తానికి అయితే రేట్ డౌన్ అయింది. ఇంకోటి విసన్నపేట ఆంధ్ర సైడ్లో పెట్రోల్ బంకులు బంద్ ఉండడం వల్ల మార్కెట్ డీజిల్ కొరత షార్టేజ్ వల్ల కాయలు చాలా వరకు మార్కెట్లోకి వస్తలేవు, అక్కడనే అయిపోయినాయి. తోటకెళ్ళి కూడా బయటికి వెళ్ళలేదు, చాలా తక్కువ వెళ్తున్నాయి. ఎన్నో టన్నులు వస్తుంది. నిన్న తోతాపూరి బాగానే, తోతాపూరి 10 రూపాయలు 15 రూపాయలు కూడా పోలేదు అంతే. 15 టాప్, అంతకు మించి 8, 10, 15 అయింది. సో మీకు విసన్నపేట దగ్గరలో అయితే ఇప్పటికైతే మార్కెట్ ఇట్లా ఉంది. ఇంకా ఆల్మోస్ట్ 70-80% అయిపోయిందని టాక్ వచ్చింది. కాకపోతే ఇంకా
ఉన్న కాయలు మాత్రం ఇంకా మార్కెట్ తోటలోనే ఉండిపోయినాయి. డీజిల్ బండ్లు డీజిల్ షార్టేజ్ వల్ల. మీ దగ్గర ఎట్లుందో ఒకసారి చెప్పండి. మా దగ్గర కూడా సిద్దిపేటలో కూడా డీజిల్ కానీ పెట్రోల్ కానీ కొద్దిగా షార్టేజ్ అంటున్నారు. మీకేమైనా ఐడియా ఉంటే ఒకసారి చెప్పండి. మీ దగ్గర డీజిల్ షార్టేజ్ ఉందా లేకపోతే కృత్రిమంగా నడిపిస్తున్నారని. నెక్స్ట్ వచ్చేస్తే మన కలెక్టర్ వెరైటీ ఇది మనకు 8, 10, 15 రూపాయలు పోతుంది. నెక్స్ట్ నాందేడ్లో కేసర్ వచ్చేస్తే 70 రూపాయల కిలో పోతుంది, 70 రూపీస్ కేజీ. ఆపస్ వెరైటీ వచ్చేస్తే 58 to 70 మధ్య నడుస్తుంది, 58 నుంచి 70 రూపాయల కిలో. ఈ ఆపస్ కూడా రేట్లు తగ్గినాయి. భోపాల్లో బెనిషాన్ వచ్చేస్తే 61 రూపాయల కిలో. ఇది ఒక మంచి రేటే అయింది భోపాల్లో. కాకపోతే చాలా లాంగ్ వస్తుంది మీకు. ఈ భోపాల్ కానీ, ఛత్తీస్గఢ్ కానీ, నాందేడ్ కానీ, నాగ్పూర్ కానీ, ఔరంగాబాద్ కానీ, బీజాపూర్, రాయచూర్, గుల్బర్గా, ఇక్కడ అనంతపూర్, కరీంనగర్, జగిత్యాల, వరంగల్, పూణే, ఛత్తీస్గఢ్ ఈ పర్టికులర్ ప్లేస్లో వాళ్ళకి బయ్యర్స్ వాళ్ళ నెంబర్ కావాలంటే నేను ఇచ్చే ప్రయత్నం చేస్తాను. కొందరు డైరెక్ట్ అడుగుతున్నారు, నేను కొంచెం బిజీ షెడ్యూల్ ఉండి కాల్ చేయకపోవచ్చు. ఒకసారి మళ్ళీ వస్తారు మీరు అడిగితే నేను టైంకి ఇచ్చే ప్రయత్నం చేస్తాను. లేకపోతే మన వాట్సాప్ గ్రూప్లో కూడా చాలా వరకు పెట్టినా, ఒకసారి చూడండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అనంతపూర్లో బెనిషన్ మంచి రేట్ పోయింది. మీ ఇప్పుడు మనం చెప్పిన అన్నిటికంటే కూడా టాప్ పోయింది అనంతపూర్లో పోయింది. అనంతపూర్లో 50, 46 కవర్ కట్టిన కాయ మనకు 100 రూపీస్ కేజీ కూడా పోయింది. 50, 46, 100 రూపీస్ 100 రూపాయల కిలో కూడా పోయింది. కవర్ కట్టింది. మంచిగా అనంతపూర్ దగ్గర ఉంటే అక్కడికి తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. ఒకసారి వాళ్ళ నెంబర్ కూడా ఉంది, అందులో కాల్ చేయండి. అనంతపూర్ మార్కెట్ వాళ్ళకి కాల్ చేసి ఒకసారి తీసుకొస్తే మీరు ఎట్లా పోతే అని అడగండి. దానికి మంచి రేట్ పోతే మంచి హ్యాపీ. నెక్స్ట్ కేజీఎన్ గుల్బర్గాలో వచ్చేస్తే బీజాపూర్ దగ్గర, బీజాపూర్ కానీ గుల్బర్గా ఎట్లా పోయిందంటే మల్లిక మనకు 20 నుంచి 40 రూపాయల కిలో అయింది, 25 to 45. కొందరు చెప్పారు ఏంటంటే మల్లిక మనకు అటు సైడ్ బాగా రేట్ పోతున్నారు. నేను కూడా చూస్తున్నాను, ఇక్కడ మంచి రేట్ అయింది. 20 నుంచి 40 రూపాయల కిలో అయింది కర్ణాటక సైడ్లో. నీలం వెరైటీ వచ్చేస్తే 10 నుంచి 20 రూపాయల కిలో, 10 to 20 రూపీస్. కేసరి వెరైటీ వచ్చేస్తే మనకు 50 నుంచి 65, టాప్ 85 రూపీస్ కేజీ అయింది కేసరి. 55, 65, 85, 85 రూపాయలు. నిజామాబాద్లో మనకు బాదాం కానీ దశరి కానీ ఇదే 20 నుంచి 40, 45 మధ్య నడుస్తుంది. నెక్స్ట్ మనకు సోలాపూర్ అంటారు. సోలాపూర్ ఇది ఫ్రూటే ఉంటుంది, కాకపోతే నేను జస్ట్ రేట్ ఎట్లా మారుతుంది అని చెప్పని అవగాహనకి ఇది చెప్తున్నా. కేసరి వెరైటీ వచ్చేస్తే 90 రూపాయల కిలో అయింది. పండు వండినాకనే కచ్చకాయ సోలాపూర్లో పోదు. నెక్స్ట్ లాల్ బాగ్ వెరైటీ వచ్చేస్తే 50 నుంచి 100. ఇది మనకు నాందేడ్ రేట్. ఫ్రెండ్స్ నేను చాలా వరకు అన్ని కవర్ చేసిన అనుకుంటున్నా. ఇంకేమైనా మిస్ అయితే మీరు ఛానల్ అడిగే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ హైదరాబాద్ లో కేసర్ వచ్చేస్తే 65, 75 మధ్య అయింది కేవీఆర్ మార్కెట్ లో. ఓకే ఫ్రెండ్స్, మీరు ఇంకా మార్కెట్ తీసుకెళ్లే ప్రయత్నం చేసి ఉంటే కూడా తెలిసిన మార్కెట్ జర వాళ్ళు ఒకసారి కాల్ చేసి వెళ్ళే ప్రయత్నం చేయండి. డైరెక్ట్ వెళ్తే మాత్రం మంచి రేట్లు పడాయి. అడిగి ఇక్కడ రేట్ చెప్తారు, అడిగి వెనక వేరే రేట్ చెప్తారు. కోసం మంచి రేట్ అడిగి తెలుసుకొని చేసే ప్రయత్నం చేయండి. ఇంకోటి ఏంటంటే కాయ కాని వాళ్ళు ఇప్పటికి కూడా కవర్ కట్టుకొని మంచి రేట్ పొందే ప్రయత్నం చేయండి. కవర్ కట్టిన డబుల్ రేట్ పోతున్నాయి. అండ్ ఫ్రూట్ ఫ్లై లాంటివి కొంచెం మీకు డౌట్ ఉన్నా కూడా ఫ్రూట్ ఫ్లై లాంటివి దానికి ల్యూర్ లాంటిది కానీ దానికి ట్రాప్ లాంటివి పెట్టండి, మంచి రేట్ పొందే ప్రయత్నం చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్, షేర్, కామెంట్ చేయండి. మన వాట్సాప్ గ్రూప్లో, మన యూట్యూబ్లో ఫస్ట్ కామెంట్లో పిన్లో ఉంటుంది. మన అందులో వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావచ్చు. ఫార్మర్స్, బయర్స్ చాలా మంది ఉన్నారు. మీకు మీ తోటను చూడొచ్చు. వాళ్ళు కొనాలన్నా కూడా లేకపోతే కాయ కొనాలన్నా కూడా కిలో చొప్పున అయినా వాళ్ళు కొంటారు. ఒకసారి మీరు కాల్ చేయండి. థ్యాంక్ యూ.